కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ త్వరగా విశ్వాసాన్ని కోల్పోతుందంట. అంటే ఇంతకుముందు గతంలో ఒకసారి 1989లో లోక్సభ ఎన్నికల్లో అంటే టీడీపీని కాదని కాంగ్రెస్కి పట్టం కట్టారు. కాంగ్రెస్కి పట్టం కట్టిన ఏడాదిన్నరలోనే అప్పుడు వచ్చినటువంటి అంటే సంవత్సరంలోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క విశ్వాసాన్ని కోల్పోయారు. అప్పట్లో వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికే ఇందుకు నిదర్శనం అంటున్నారు. ఈసారి కూడా అట్లా జరుగుతుంది అంటున్నారు. అంటే ప్రజల విశ్వాసం తొందరగా కోల్పోతుందా కాంగ్రెస్ పార్టీ? అది తప్పండి. విశ్వసనీయంగా పనిచేసేదే కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఎట్లా కోల్పోతారు? విశ్వసనీయతను కోల్పోరు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ వాదం గట్టిగా ఉంది కాబట్టి అలా జరిగింది, అంతే తప్ప అక్కడ ఆ రోజు జరగడానికి మా టీడీపీ నుండి కాంగ్రెస్ నుంచి జరిగిన ఆ పోరాటం ఏదైతే ఉందో తెలంగాణ వాదం అక్కడ బలపరిచిల్లు తప్ప వీళ్ళ పార్టీని కాదు. ఆ మధ్యలో పుట్టుకొచ్చిన తెలంగాణ పార్టీ కేసీఆర్ గారు పుట్టుకొచ్చిండు, 10 సంవత్సరాలు ఈయన చేసిండు. మళ్ళీ వాళ్ళు ఇద్దరు ఒకటేసే మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళను మళ్ళీ ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ ఖచ్చితంగా ప్రజలే గెలిచింది. ఈ రోజున ప్రజలు అనుకున్నదే గెలిచింది. ప్రజల న్యాయమే రేపు పొద్దున జరుగుతుంది, ప్రజల అభివృద్ధి జరుగుతుంది. మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినవి ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఉద్యోగాలు అయితే ఏముంది, మహిళలకు సంబంధించింది అయితే ఏముంది, ప్రతి ఒక్క ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు తీసుకోవడానికి మాకు ఇంకా నెల 10 రోజులు అయింది. ఇంకొక నెల 15 రోజులు 40 రోజులు ఉంది కదా మా టైము. మీరు ఇవాళ ఖాళీగా కూడా ఉంచలేదండి. కనీసం ఒక్కొక్క మనిషి మీద ఒక్కొక్క పిల్లోడి మీద 1,50,000 రూపాయల అప్పు పెట్టిపోయిన కేసీఆర్కు నేను ఒకటే అడుగున్న బండి సంజయ్ను, అయ్యా నువ్వు కూడా 10 సంవత్సరాలు వెళ్ళినావు, ఇటు కేసీఆర్ వెళ్తున్నా అక్కడ మీ మోదీ గారు వెళ్తున్నారు, మీరు ఏం చేసిల్లని అడుగుతున్నా. ఒక కాళేశ్వరం మీద కావచ్చు, ఒక కవిత మీద కావచ్చు, మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నెలకొకసారి మోదీ గారిని పిలిచిల్లు, నెలకొకసారి నడ్డా గారిని పిలిచిల్లు, అమిత్ షా వచ్చిల్లు, మీరు అందరూ ఏం చేసిల్లు? ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిలో ఓర్వలేక మాట్లాడుతున్నారా? అంటే మీ ఓర్వలేనితనం వల్ల మీరే నలిగిపోతారు, మీరే నష్టపోతారు తప్ప మాకు జరిగేదేమీ లేదు. మేము మాట ఇచ్చిన ప్రకారంగానే మేము ఖచ్చితంగా మేము అన్ని సిద్ధంగా ఉన్నాము. మేము మాట ఇచ్చిన ప్రకారంగా అన్ని అమలు చేయడానికి, ప్రజలకు అందించడానికి. ప్రజలు కూడా ఈరోజు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. ఏ రోజు కూడా విశ్వాసం కోల్పోయిన పార్టీ కాదు. ఎందుకంటే 50 ఏళ్ళు వెళ్ళింది అని మీరు 10 సంవత్సరాలు మాట్లాడిల్లు కదా. కానీ 50 ఏళ్ళు వెళ్ళినా మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిల్లంటే ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు ఏడికి ఎంత దిగజారిపోయిందో. అది అర్థం కాకుండా ఈరోజు మా గెలుపును మీరు అంగీకరించలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలకు మీకు ఖచ్చితంగా మళ్ళీ రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ? అంటే కార్యకర్తలందరూ కూడా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అంటే కవిత గారు లిక్కర్ స్కామ్ దాన్ని మళ్ళీ ఈడీ విచారణకు పంపిస్తారా? మరి దాని గురించి ఏమి వెలికి తీయనున్నారు? వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏమీ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు అవినీతి పరులు కాబట్టి అవినీతి పరులకు వాళ్ళు సహాయం చేస్తున్నారు. వాళ్ళకు అండదండగా నిలబడ్డారు. ఇక్కడ రాష్ట్రంలో దేశంలో ఉన్న అవినీతి పరమైన ఏదైతే రాజకీయం ఉందో అక్కడ అదే రాష్ట్రాలలో కూడా పాకింది. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని వీళ్ళు అంటగట్టలేదు, పైకి తీయలేదు, వాళ్ళకు శిక్షలు వేయలేదు. కాబట్టి రాబోయే రోజులలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. దేశంలో ఖచ్చితంగా ఎక్కడైతే ఏ రాష్ట్రాలలో అవినీతి జరిగిందో, ఏ రాష్ట్రాలలో ప్రజల సొమ్ము తిన్నారో వాళ్ళందరినీ బయటకు తీస్తాం. వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు ఖచ్చితంగా మేమే వేస్తాం. 4 రోజులు ఆగితే ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి బంగారు పళ్ళంలో పెట్టి మళ్ళీ అధికారం కట్టబెడతారంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మరి దీనికి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఏమంటున్నా అదే అంటున్నా కదా, వీళ్ళకు మా గెలుపును జీర్ణించుకోలేక మాట్లాడే మాటలు. అధికారంలోకి నువ్వు అదే విరవీక్కుంటూ మొన్న ఎలక్షన్లోకి వెళ్ళినావు. ప్రజలు ఏం చేసిళ్ళు? ప్రజలు ఏమన్నా తెలివిదక్క వాళ్ళు అనుకుంటున్నావా? ఇవాళ ఉద్యోగాలు లేనంత మాత్రాన, ఇవాళ అప్పులు చేసుకున్న మాత్రాన, ఇవాళ ఉద్యోగాలు చేసుకున్నంత ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్నంత మాత్రాన నీకు ప్రజలంతా నువ్వు చేసిన దొంగ సొమ్మును వాళ్ళు అడ్డుకున్నంత మాత్రాన వాళ్ళు ఏమన్నా తెలివిదక్క వాళ్ళు అనుకుంటున్నావా? ఖచ్చితంగా వాళ్ళకు అండగా, ప్రజలకు అండగా ప్రజా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉంది. అది గ్రహించుకోవాలి. ఫస్ట్ హరీష్ రావు తన బతికి ఏమైతుందో ఆలోచించాలి. నువ్వు కాళేశ్వరం నువ్వు చేపట్టి నువ్వు పనులు చేసినాక నిన్ను ఎన్ని సంవత్సరాలు నీ మామ పక్కకు పెట్టిండు, అది దాని గురించి మాట్లాడు కదా. ఎందుకు నువ్వు పక్కకు తొలగిపోయినావు? మళ్ళీ తర్వాత ముందుకెందుకు వచ్చినావు? కాళేశ్వరంలో మింగిన పైసలు ఏమైనాయి? సెక్రటరీ కట్టిన పైసలు ఏమైపోయినాయి? తెలంగాణ సొమ్ము ఖజానాలో ఉన్న మిగులు బడ్జెట్లో ఉన్న సొమ్ము అంతా ఏమైపోయింది? ఇవాళ 6 లక్షల కోట్లు ఎందుకు అప్పయింది? ఈ 4 మీద మీరు సమాధానం చెప్పడానికి రెడీగా ఉండండి. సూర్యుడు ఇటు వచ్చినా కూడా వీళ్ళని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు తెలంగాణ ప్రజలు. వాళ్ళు ఏదైతే కోరుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఇచ్చిల్లో, టీఆర్ఎస్కు ఓటమి ఇచ్చిల్లో, అదేవిధంగా మేము ప్రజలకి మా గెలుపుకి సాక్ష్యంగా వాళ్ళని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం. వాళ్ళ మాట నిలబెట్టడానికి మేము ముందుంటాం. అద్దంకి దయాకర్ గారికి ఏమైంది? ఎమ్మెల్సీ కోటలో సీట్ ఇస్తున్నామంటూ నిన్నటి వరకు కూడా చెప్పారు. మరి ఏమైంది? అసలు ఆయనకి సీట్ అనేది కన్ఫర్మ్ కాలేదు, టికెట్ ఇవ్వట్లేదంటూ కూడా మళ్ళీ చెప్తున్నారు. ఇది అసలు దీని గురించి ఇప్పుడు అది అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏవైతున్నావో అంటే
ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏం చేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. దాని ప్రకారంగానే జరుగుతున్నాయి. కానీ అందరికీ న్యాయం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. దాని ప్రకారంగానే ఈరోజు దయాకర్ అన్న కూడా అదే మాట్లాడిండు. ఏదైతే మేము మంచి పాలన కోరుకొని ముందుకెళ్తున్నామో అదే మంచి విధంగానే, అదే మంచితనంగానే మేము మా పదవులు కావచ్చు, మాకు వచ్చేవి పోయేవి అన్నీ జరుగుతాయి అని చెప్పేసిండు దయాకర్ అన్న. అందు గురించి దయాకర్ అన్న కానీ ఇంకెవరైనా రానోళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా సమయం ఉంది, ఇంకా పోస్టులు ఉన్నాయి, ఇంకా పదవులు ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. అక్కడ సోనియా గాంధీ ఉన్నారు, రాహుల్ గాంధీ ఉన్నారు, ప్రియాంక గాంధీ ఉన్నారు, రేవంత్ అన్న, బట్టి అందరూ ఉన్నారు. అందరూ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఖచ్చితంగా అందరికి న్యాయం చేస్తారు. యూత్కు ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు, ఎట్లా ఉపాధి కల్పించబోతున్నారు? అంటే యూత్ కూడా ఇప్పుడు పొలిటికల్గా కూడా అంటే రాజకీయాల్లోకి యూత్ రాజకీయాలు అని చెప్పేసి వాళ్ళకు ఏ విధంగా స్టాండ్ తీసుకోబోతున్నారు అంటే ఏం చెప్తారు? దేశానికి పౌరులే ముఖ్యం నాకు తెలిసి. ఎందుకంటే రాబోయే అంటే అప్డేటింగ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఎన్ఐసి ప్రెసిడెంట్కి ఎమ్మెల్సీ ఇచ్చాము కాబట్టి యూత్కి ఎంత మంచి అంటే విలువలను కట్టబెడుతుంది కాంగ్రెస్ పార్టీ అని అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఒకటి ఏంటంటే యూత్కి రేపు పొద్దున వాలంటరీ వ్యవస్థ, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో బాధపడదు, అందరికీ ఉద్యోగాలు అయితే ఇవ్వలేం కదా. చదువుకున్న వాళ్ళు, డబల్ ఎంఏలు, డబల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా అందరికీ ఉద్యోగాలు కల్పించలేం కాబట్టి ఎక్కడైతే రిక్వైర్మెంట్లో ఏదైతే మేము క్యాలెండర్ విడుదల చేసిన దాని ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తాం. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా ఖాళీ ఉండకుండా వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల లోపల, గ్రామాల లోపల ఎవరైతే పేద ప్రజలు కావచ్చు, అంటే నడవలేని వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించడానికి వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తా అని రేవంత్ అన్న చెప్పిండు. కాబట్టి యువకులు అందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అదే విధంగా మాట ఇచ్చిన ప్రకారంగానే నడుస్తుంది అనేసి చాలా సంతోషంగా ఉన్నారు. ఏ ఒక్క హామీ కూడా మేము నెరవేర్చకుండా ఉండము, మేము ఖచ్చితంగా నెరవేర్చాము. దోసుకున్న దొంగలను కూడా పట్టి ప్రజల ముందు నిలబెడతాం. రైట్. మీరు ఏమైనా అంటే ఇప్పుడు ఏమైనా టికెట్ మీరు ఏమైనా అడిగారా, లేకపోతే మీ గురించి ఏమన్నా మీకు ఏమైనా టికెట్ ఇస్తామంటున్నారా? ఏంటి టికెట్ అని ఏమీ లేదు. ఖచ్చితంగా నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా చేసిన, గ్రేటర్ మహిళా ప్రెసిడెంట్గా చేసిన, ప్రతి పోరాటం చేసిన, ఎక్కడ ఏ మహిళకు ఏది జరిగినా కూడా వెళ్ళి అక్కడ నా కాంగ్రెస్ పార్టీ నుంచి నా గొంతు వినిపించిన, నా చేయి కూడా అందించిన. కాబట్టి ఖచ్చితంగా నన్ను కూడా గుర్తించి నాకు కూడా ఏదో ఒక అంటే హామీ ఇవ్వలేదు, బట్ ఇస్తారనేది మాత్రం నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో నేను ముందుకు వెళ్తున్నా. కాబట్టి నాలాగానే అందరూ కూడా నమ్మండి. ఎందుకంటే ప్రజలు కూడా మనల్ని నమ్మి ఓటేసిలు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంటే ఏదైతే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా అందరూ నమ్మకంగా రేపు పొద్దున మన ప్రధానిని చేయడానికి, రాహుల్ గాంధీని చేయడానికి అందరు సిద్ధంగా అండి అని చెప్తున్నా. సమయం ఉంది కాబట్టి, ఇంకేం అయిపోలేదు కాబట్టి అందరికీ వస్తాయి. ఎందుకంటే మేము 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధల గురించే మేము ఫస్ట్ ఆలోచిస్తున్నాం, మా పదవుల గురించి మేము ఆలోచించట్లేదు. రైట్. ముఖ్యంగా అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఎట్లా నమ్ముతున్నారు? ఖచ్చితంగా 17 ఉన్నాయి కాబట్టి 14, 13, 15 ఈ లోపల వస్తాయి. ఎందుకంటే ప్రజలు కూడా ఆల్రెడీ తెలంగాణలో, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో మేము మా మంచితనంతో, మా అభివృద్ధి పనులతోటి వాళ్ళకు నెరవేర్చి చూపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తాం. వీళ్ళు మాట్లాడే మాటలు మాత్రం ప్రజలు విశ్వసించారు. వాళ్ళని ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మళ్ళీ ఇంకా ఇట్లనే మాట్లాడితే రేపు పొద్దున చెప్పే దండలు కూడా వేస్తారు. వాళ్ళు ఊళ్ళలో ఓటు అడిగితే ఏదైతే బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మాటల ధోరణి మార్చుకోవాలి. ఖచ్చితంగా మాకు టైం ఇవ్వాలి. మేము ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే చెప్పినామో అవి ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము. మీరు ఇలా మాట్లాడి ప్రజలను భయం ధరలకు గురి చేస్తే మాత్రం ప్రజలే మీకు మళ్ళీ బుద్ధి చెప్తారని ఈ విధంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.